సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ మోడీ సర్కార్ వచ్చాక తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటంటే భారత శత్రు దేశాలు లేదా భారతదేశం నుండి విడిపోయి ముక్కలుగా ఉన్నటువంటి పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాన్ మత ప్రాతిపదికన నడుస్తున్నాయి. అక్కడ వాళ్ళు ఇస్లామిక్ మత ప్రాతిపదికన నడుస్తూ అక్కడ ఉన్నటువంటి మైనారిటీలైనటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు ఇట్లాంటి వాళ్ళని వేధించడం, హింసించడం, అత్యాచారాలు చేయడం, మత మార్పిళ్లకు గురి చేయడం, ఆస్తులు లాక్కోవడం, ఆస్తులు లూటీ చేయడం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక తిప్పలు పడుతుంటే మీకు అందరికీ భారతదేశమే మీ మాతృదేశం కాబట్టి ఇక్కడికి రండని పౌరసత్వం అవకాశం కల్పిద్దామంటే గతంలో అలా వచ్చిన వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం రాక దశాబ్దాలుగా ఉండిపోతే వాళ్ళందరికీ 2014కి ముందు వచ్చిన వాళ్ళందరికీ కూడా అప్పట్లో పౌరసత్వం కల్పిస్తామని చెప్పి చట్టం తెస్తే దానికి వ్యతిరేకంగా భారత్లో ఉద్యమాలు జరిగేటప్పటికి వాళ్ళు వెనక ముందు ఆడారు. అయితే ప్రభుత్వం మొండిగా నిలబడి చేసింది. మొన్న ఈ మధ్యనే మనం చెప్పుకున్నాం ఏ రాష్ట్రంలో ఎవరెవరికి ఇచ్చారు అన్నటువంటిది కూడా. అయితే 2014 తర్వాత మోడీ సర్కార్ వచ్చాక ఆయా దేశాల నుండి ఆఫ్ఘనిస్తాన్లో చివరి సిక్కు కూడా భారతదేశానికి వచ్చేసారు తన మత గ్రంథాలని నెత్తిన పెట్టుకుని. అలాగే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు వచ్చేసారు భారతదేశానికి. అట్లాగే పాకిస్తాన్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది. అలా వచ్చినటువంటి వాళ్ళకి పాత 2014కి ముందు లెక్క కాబట్టి పౌరసత్వం ఇవ్వలేని పరిస్థితి. సిఏఏ లెక్క ఏంటంటే అలా వచ్చినటువంటి వాళ్ళు 5 ఏళ్ళు ఈ దేశంలో ఉంటే పౌరసత్వం ఇచ్చేటట్టు. అంతకుముందు 10 ఏళ్ళు ఉండేది, 5 ఏళ్లకి కుదించినటువంటిది. ఇప్పుడు దాన్ని సిఏఏని ఎమెండ్ చేసుకొచ్చారు. సిఏఏ కట్ ఆఫ్ డేట్ని ఎక్స్టెండ్ చేసుకొచ్చారు. డిసెంబర్ 31, 2024 లోపు భారతదేశంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద సిటిజన్షిప్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.